మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ ఓనరమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తెదను. యోబు గ్రంథం 5:11 ఈ మాట రాయబడింది. దుఃఖపడి వారిని క్షేమమునకు లేవను. ఎవరైతే దుఃఖం ఉంటారో వాళ్ళని క్షేమమునకు లేవనెత్తారు. ఎందుకంటే ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచినట్ట. ఎవరైతే దీనత కలిగి ఉంటే వాళ్ళ దుఃఖాన్ని తీసేస్తాడు దేవుడు. దీన మనసు కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి ప్రేమించే మనసు కలిగి ఉండాలి. దేవుని ఇష్టం నెరవేర్చాలి. దేవుని చిత్తం, దేవుని కార్యాలు మనం చేయాలి. అప్పుడు అంటే దీన మనసు, మనలో కోపము, అసూయ, ద్వేషం, పగ, కక్షలు ఉన్న వాడికి ఎవరు తీడు దేవుడు. ఎవరైతే దీనస్థితి ఆయన వాళ్ళ ఉన్న స్థలము, అలాంటి వాళ్ళ ఉన్న స్థలముల్లోనూ నుంచును. దుఃఖపడే వారికి క్షేమమునకు లేవనెత్తుంది. ఎవరైతే దుఃఖపడతారో ఏ దీనిలో అయితే ఉన్నారో ఆ దీనిని అంటే క్షేమం కలుగజేస్తాడు దేవుడు. ఇది దీనస్థితిలో ఉన్నామో దేవుడు నిన్ను లేవనెత్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. దుఃఖంలో ఉన్నామో నీకు క్షేమం కలుగజేస్తా అంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఆయన ఇష్టం నెరవేర్చినప్పుడు, ఆయన మాట లోబడినప్పుడు, దీన మనసు కలిగినప్పుడు, ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు, నిల్లువనే నీ పొరుగుమని ప్రేమించమంటున్న దేవాదేవుడు. అట్లా ఎదుగును ప్రేమిస్తే నీకు క్షేమం కలుగును గాక. నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్దుగా. నీలో కోపం, పగ అన్ని దూరం చేసుకుని ప్రేమ కలిగి జీవించు, దీనత్వం కలిగి ఉండు, ఎదుటి వ్యక్తిని ప్రేమించు. అప్పుడు నిన్ను క్షేమమునకు లేవనెత్తిన గాక, నీ దిక్కుదమును సమాత్మను గాక. అటువంటి కృపాధన్యత మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడిని దుఃఖాన్ని తీసి క్షేమమునకు లేవనెత్తిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండ, ఆరాధనకు యోగుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, మరొక నూతన దినం దయచేసి దినమంతా మేము చేసే పనంతా దీవెనకరంగా ఆశీర్వాదం ఉంచండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకుడు రాకుండా అందరితో సమాధానం, శాంతిని దయచండి, నెమ్మది దయచండి, మీ కృప చూపించండి, అభిషేకం ఇచ్చండి ప్రభువా. పనుల భారం ఒత్తిడి లేకుండా సహాయించండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయి. బిడ్డ కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయి. కష్టార్జితను ఆశ్రయించి ప్రభావ. తాగుడు వ్యసనాల ద్వారా పంచు, అప్పులు బంధకాలను విడిపించండి. ఎవరి కుమార్ తల్లిదండ్రుల మాటలు లోబడి కృప దయచే ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దయచేసి ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది కలిగే బిడ్డలకు దయచేయమని, మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.